నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కడపలో జరిగినటువంటి ఆల్మాస్పేట ఘర్షణలు ఏదైతే ఉన్నాయో ఆ ఘర్షణల వెనుక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని చెప్పి విచారణలో బయటపడింది. సో ఈ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక వర్గం యొక్క ఓట్లను కన్సాలిడేట్ చేయడం కోసము, కడప కార్పొరేషన్ని మరొకసారి కైవసం చేసుకోవడం కోసము కుటిల రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ తెర తీసినట్లు విచారణలో బయటపడింది. సో ఆల్మాస్పేటకు పేరు మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. ఆ కార్పొరేషన్లో 5 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళకు బలం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అనిపించలేదు. కానీ చివరి రోజైనటువంటి ఆ గడువు పూర్తయిపోయింది, ఆ కార్పొరేషన్ చైర్మన్కు గడువు పూర్తయిపోయింది, అది రద్దు కాబోతుంది. కాబట్టి చివరి రోజు సమావేశాల్లో ఆల్మాస్పేట సర్కిల్కు పేరు మార్చాలని చెప్పి ప్రతిపాదన పెట్టడము, ఆ ప్రతిపాదనకు సంబంధించి ఒక వర్గం వాళ్ళు కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడి దాన్ని రికార్డు చేసుకుని దాన్ని ఎడిట్ చేసి ఆల్మాస్పేటకు ఒక పేరు పెట్టబోతున్నారు అని చెప్పి భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసి మరొక వర్గాన్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్టులు అయితే పెట్టడం జరిగింది. సో ఆల్మాస్పేట సర్కిల్కి పేరు పెట్టకూడదని మరో వర్గము మరో పేరుతో ముందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, రాళ్ళు రువ్వుకున్నారు. దీనికి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేశారు, దాదాపు 50 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళను విచారిస్తే విచారణలో విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ అల్లర్ల వెనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి హస్తం ఉంది. ఆయన అనుచరులే రెచ్చగొట్టి మరొకసారి కడప కార్పొరేషన్ని చేజిక్కించుకోవాలనేటువంటి దురుద్దేశంతో, ముస్లిం మైనారిటీల ఓట్లను కన్సాలిడేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2 వర్గాల మధ్య గొడవలు పెట్టి కన్సాలిడేట్ చేసి ఏ విధంగానైనా కడప కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే కడప కార్పొరేషన్ కనుక కైవసం చేసుకోకపోతే, కడప కార్పొరేషన్ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూ లావాదేవీలు కావచ్చు, దందాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దురుద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఈ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య అనుచరులే ఈ గొడవలకు ప్రేరేపించారని చెప్పి విచారణలో తేలింది. సో మొత్తానికి కడప ఎమ్మెల్యే సీట్ను కూడా కోల్పోయి అసహనంతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగైనా ఇప్పుడు రాబోయేటువంటి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ ఆధిపత్యం చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక సామాజిక వర్గం ఓట్లను కన్సాలిడేట్ చేయాలని, అదేవిధంగా కడప ఎమ్మెల్యే ఎలక్షన్లలో గత సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు స్ప్లిట్ అయిపోయాయని, భారీగా స్ప్లిట్ అవడం వల్లనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ గెలుపొందిందని, సో ఇలాగే ముందుకెళ్తే ముస్లింలు కనుక విడిపోతే మళ్ళీ కార్పొరేషన్ కూడా ఓడిపోయేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఎందుకంటే కడప అసెంబ్లీ పరిధిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు గణనీయంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కనుక విడిపోతే కడప కార్పొరేషన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా స్ప్లిట్ అయిపోయినటువంటి గ్రూపులను కలపాలనేటువంటి ఉద్దేశంతో, కలపాలంటే ఏం చేయాలి? సో 2 వర్గాల మధ్య గొడవ పెడితే వాళ్ళు కలుస్తారు, కన్సాలిడేట్ అవుతారు, మనం కడప కార్పొరేషన్ని కైవసం చేసుకోవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు తగునా? సో ఒక 2 సామాజిక వర్గాల మధ్య, 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య గొడవలు పెట్టి మీకు తెలియకుండా జరిగింది. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో మీరు ఉప ముఖ్యమంత్రిగా నియమించినటువంటి ఒక వ్యక్తి ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడంటే అది మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా, మీ పార్టీ అధిష్టానం యొక్క ఆశీస్సులు లేకుండా చేసి ఉంటాడు అంటే నమ్మడానికి ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు. సో పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం నుంచి ఇప్పుడు ఈ ఆల్మాస్పేట గొడవ వరకు 2 మతాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి ఎప్పుడైతే ఓడిపోయారో ఆ రోజు నుంచి వీళ్ళు నిరంతరం ట్రై చేస్తానే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వము, పోలీసులు తిప్పి కొడతా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఈ విధంగా ఈ వర్గాల మధ్య ద్వేషాలను పెంచి ఆ రాజకీయాలు చేయాలనడము, ఇలా చేసిన వాళ్ళు చరిత్రలో ఏమైపోయారో మనం అందరం చూస్తున్నాము. సో మీరు ఒక సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2 మతాల మధ్య గొడవలు పెట్టి ఒక మతాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారం బయటపడిందో అప్పుడే మీకు ఒక మతానికి సంబంధించినటువంటి ఒక మత విశ్వాసం ఉన్నటువంటి వర్గము ఆల్మోస్ట్ దూరం అయిపోయారు. ఇలాంటి చౌకబారు ఘటనలను
వాళ్ళను ప్రేరేపించి ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మీ వెనక నడుస్తున్నారో వాళ్ళను కూడా దూరం చేసుకోవడం తప్పితే ఏమీ కనబడడం లేదు. మరి ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం రెండు మతాల మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు సాహసించారంటే ఇంతటి దుర్మార్గమైనటువంటి రాజకీయము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటివి ఖచ్చితంగా తిప్పికొట్టాలి. సో రాష్ట్రంలో ప్రజలు ఇది ఒక కడపకే పరిమితమైంది కాదు, ఇది ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జిల్లా. సో ఒక మాజీ ముఖ్యమంత్రికి ముఖ్య అనుచరుడైనటువంటి ఒక మాజీ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కేసు కాబట్టి, అందులోనూ ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నది ఆ మాజీ ఉప ముఖ్యమంత్రికి చెందినటువంటి ముఖ్య అనుచరులే కాబట్టి వీళ్ళ మెంటాలిటీ ఒకసారి గమనించండి. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో పడకండి, ఇలా మత ఘర్షణలకు దిగద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.